హలో ఫ్రెండ్స్, నేను మీ భవానీ ప్రసాద్ని. మన ఇళ్లలో జరిగే వివాహాది శుభకార్యములకు మనకు తగిన బడ్జెట్ లో ఫొటోస్, వీడియోస్ అందంగా చిత్రీకరించి ఇవ్వబడును. కింద ఫోన్ నంబర్ ఇచ్చాను ఫ్రెండ్స్, కాల్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు న్యూ కన్స్ట్రక్షన్ 2 BHK ఫ్లాట్స్ చూపించబోతున్నాను. చూడండి, మనం చూడబోయే ఫ్లాట్. ఈ ఫ్లాట్ చూద్దాం ఫస్ట్ మనం డెమో కింద. చూడండి, ఈస్ట్ ఫేస్ అనమాట. ఈస్ట్ అండ్ నార్త్ ఫేస్ ఎంట్రన్స్ లు కూడా ఉన్నాయన్నమాట ప్రతి ఫ్లాట్ కి. అలాగే ఇటువైపు మనకి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. మళ్ళీ అందులోనూ అలాగే మనకి ఒక ఫ్లోర్ కి 2 ఫ్లాట్లు చొప్పున 4 ఫ్లోర్లు, 4 రోజులు 8 ఫ్లాట్స్ అనమాట ఈ బిల్డింగ్ కి. చూడండి, లిఫ్ట్ నుంచి వచ్చిన తర్వాత రైట్ సైడ్ వెళితే ముందు ఒక ఫ్లాట్, వెనక ఒక ఫ్లాట్ అనమాట. మనకి రోడ్ సైడ్ వస్తుంది, అటువైపు ఓపెన్ ప్లేస్ ఉన్న వైపు ఫ్లాట్ వస్తుంది మనకి. చూడండి, ఈ ఫ్లాట్ చూద్దాం ఫస్ట్ మనం. ఈ ఫ్లాట్ కి ఈస్ట్ అండ్ నార్త్, అలాగే అన్ని ఫ్లాట్లకి ఈస్ట్ అండ్ నార్త్ సేమ్ ఇదే. ఈ ఫ్లాట్ ఎలా ఉందో అలాగే ఉంటాయి అన్ని ఫ్లాట్లు. మనకి ఉత్తరం ఎంట్రన్స్ కూడా ఇచ్చారు. అలాగే ఉత్తరం సందులో అవుట్ సైడ్ ఒక వాష్రూమ్ ఇచ్చారు మనకి. చూద్దాం, మనకి బయట చెప్పులు పెట్టుకోవడానికి కూడా ఒక బాక్స్ లాగా ఏర్పాటు చేశారు చక్కగా. ఓకే, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. మన సింహద్వారం కూడా మంచిగా డిజైన్ చేశారు, బాగుంది కదా ఫ్రెండ్స్. చూడండి, హాలు బాగుంది కదా, చక్కగా విశాలంగా. మనకి ఎల్ షేప్ సోఫా కరెక్ట్గా సెట్ అయిపోద్ది లెఫ్ట్ సైడ్ కదా. అలాగే మనకి విత్ కబోర్డ్స్ తోనే చక్కగా అందంగా డిజైన్ చేసి ఇస్తున్నారు మనకి చక్కగా ఫ్లాట్ మొత్తం. సీలింగ్ కూడా ఎక్సలెంట్ గా ఉంది, సూపర్. అలాగే మనకి ఉత్తరం ఫేస్ ఎంట్రన్స్ అన్నాను కదా, ఇదేనమాట. ఈ డోర్ లోంచి మనం బయటకు వెళ్ళొచ్చు, ఉత్తరం ఎంట్రన్స్. అలాగే మనకి దేవుని పూజ చేసుకోవటానికి ఇక్కడ మనకి ఈశాన్యం మూల ఒక బాక్స్ లాగా ఏర్పాటు చేశారు. అలాగే లోపల కూడా ఇచ్చారు, చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఉత్తరం వైపు సందు అని చెప్పాను కదా, ఈ సందు తిన్నగా వాష్రూమ్ కూడా ఉంది, పెద్ద వాష్రూమే. మనం ఎలాగో వస్తాం అప్పుడు చూద్దాం మొత్తం అన్ని నిశ్చితంగా. ఓకే, ఇప్పుడు మనం లోపల చూద్దాం. కబోర్డ్స్ కానీ ఈ లోపలికి వెళ్ళే ఆర్చ్ కానీ సూపర్ గా డిజైన్ చేశారు కదా, బాగుంది కదా. ఓకే, ఎదురుగుండా ఇప్పుడు మనం చూసేది డైనింగ్ ఏరియా అనమాట. చూడండి, బాగుంది చక్కగా. అలాగే ఈ రూమ్ వచ్చి మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు మనం ఫస్ట్ కిచెన్ చూద్దాం పదండి ఫ్రెండ్స్. కిచెన్ కూడా బాగా ఉంది చక్కగా, మంచి స్పేషియస్ గా విత్ కబోర్డ్స్ తో చాలా అందంగా ఉంది కదా కిచెన్. కిచెన్ లో కబోర్డ్స్ తో ఉంటేనే చాలా అందంగా ఉంటుంది కిచెన్ కదా ఫ్రెండ్స్. మనకి ఇక్కడ కూడా దేవుని పూజ చేసుకోవడానికి ఏర్పాటు చేశారు చక్కగా. మనకి కబోర్డ్స్ పైన చాలా బాగా ఇచ్చారు, ఎక్కువగా మనకి సామాన్లు ఎక్కువగా ఉన్నా సరే చక్కగా సరిపోతాయి మొత్తం ఆ ర్యాక్స్ అన్ని కదా. మీరు ఇప్పుడెప్పుడు వచ్చి చూడాలా అనిపిస్తుంది కదా. అస్సలు ఇంకా ఆలస్యం చేయొద్దు, వీడియో చూడంగానే ఇంకా మీరు పరిగెత్తుకొచ్చేయడమే ఫ్లాట్ చూడటం కోసం. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం కిచెన్ చూస్తాం కదా, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చక్కగా, ఓర్పుగా ఓపిక్గా. అప్పుడే మనకు బాగా అర్థమవుతుంది ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది కదా. అక్కడక్కడక్కడ చూస్తే ఏం అర్థం కాదు మనకి, అందుకని పూర్తిగా చూడండి. అలాగే మనకి కార్ పార్కింగ్ ఉంది, మన ఇంటికి మంచి అందమైన వెలివేషన్ ఉంది. అలాగే మన ఇంటి ముందు 40 ఫీట్ రోడ్డు ఉంది చక్కగా. మన కార్లు బయటికి లోపలికి వెళ్ళటం కోసం చక్కగా స్పేషియస్ గా బాగుంటుంది రోడ్డు. ఇంతకీ ఈ హౌస్ ఎక్కడో చెప్పలేదు కదా నేను. మనకి విజయవాడ ఏలూరు రోడ్డు గుణదల ఉంది కదా, ఆ గుణదల దగ్గర ఉలవచార్ కంపెనీ అని ఒక కంపెనీ రోడ్డు ఉంది. ఆ కంపెనీ రోడ్లో అనమాట. ఆ రోడ్డు కూడా 80 ఫీట్ రోడ్డు ప్రపోజల్. ఆల్రెడీ ఇప్పుడు 40 ఫీట్ రోడ్డు ఉంది, తర్వాత 80 ఫీట్ రోడ్డు. ఇది పెద్ద హైవే రోడ్డు అయిపోయేటట్టుగా ప్రపోజల్ ఉందన్నమాట. అందుకని ముందుగా మనం ఇక్కడ తీసుకుంటే ముందు చాలా బాగుంటుంది అనమాట మనకి. అందుకని మీరు అసలు ఆలస్యం చేయొద్దు, వీడియో చూడంగానే వెంటనే రండి. సకుటుంబ సపరివార సమేతంగా హౌస్ చూడటం కోసం రండి. నచ్చితే మనం ఓకే చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్లాట్స్ చాలా వరకు అయిపోయినాయి, ఇంకా 1, 2 ఉన్నాయంట అంతే. అందుకని మళ్ళీ అందులోనూ గాలి వెలుతురు విషయంలో మాత్రం సెకండ్ బెడ్రూమ్ లోంచి కానీ, బాల్కనీలోంచి కానీ, అండ్ తూర్పు ఫేస్ నుంచి కానీ, ఉత్తరం ఫేస్ నుంచి కానీ అసలు సూపర్ గా వస్తుంది గాలి. బళ్ళుని వస్తానే ఉంటది. మన తలుపులకి కింద లాక్స్ పెట్టుకోవాలి, లేకపోతే తలుపులు టక కొట్టుకుంటానే ఉంటాయి, అంత గాలి వస్తుంది చక్క. మనకి కాలుష్యం లేని ఏరియా, ప్రశాంతంగా ఉండే ఏరియా అనమాట ఈ ఏరియా వచ్చి. అందుకనే ఇంత చెప్తున్నాను, అందుకనే తప్పకుండా రండి మీరు ఫ్రెండ్స్. ఈ ఫ్లాట్ కి టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చి 1230 స్క్వేర్ ఫీటు. ప్లింత్ ఏరియా వచ్చి 950 స్క్వేర్ ఫీటు. కామన్ ఏరియా వచ్చి 225 స్క్వేర్ ఫీటు. కార్ పార్కింగ్ వచ్చి 100 స్క్వేర్ ఫీట్ అనమాట. అన్డివిడెంట్ షేర్ వచ్చి మనకి 29.5 గజాలు స్థల రూపాయన రిజిస్ట్రేషన్ చేస్తారు. కాస్ట్ వచ్చి మనకి 43 లక్షలు చెప్తున్నారు బిల్డర్ గారు. మనం నెగోషియేషన్ గా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, వీడియో అంతా చూసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, మీకు ఫ్లాట్స్ దగ్గర తీసుకెళ్లి చూపిస్తాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.